చేసేవారికి ఐకాన్ స్టార్ దిమ్మ తిరిగే కౌంటర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ రాకా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్ కు కాస్త విరామం దొరకడంతో తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు బన్నీ. ఈ ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా నో మోర్ గాసిప్స్, నో మోర్ ట్రోలింగ్, అందరం కలిసి ఉండాలి అనే సందేశాన్ని ఆయన అభిమానులకి చాలా క్లియర్ గా ఇచ్చారు. దీంతో ఈ ఫ్యాన్స్ మీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి, బన్నీ అభిమానులకు ఎలాంటి సందేశం ఇచ్చారు, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జూలై 28న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు, కేరళం, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. మొత్తం 600 మందికి పైగా అభిమానులు ఈ మీట్లో పాల్గొనడం విశేషం. ఈ ఈవెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరూ బ్లాక్ డ్రెస్ కోడ్ను ఫాలో అవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టేజ్ మొత్తం ఏఏఎఫ్ఏ లోగోతో ప్రత్యేకంగా అలంకరించగా హాల్ మొత్తం అభిమానుల సందడితో కలకల్లాడిపోయింది. అల్లు అర్జున్ స్టేజ్ పైకి వచ్చే వరకు అక్కడి వాతావరణం ఎంతో ఉత్కంఠగా కనిపించింది. ఏదో పెద్ద ప్రకటన చేస్తారేమో, కొత్త సినిమా గురించి అప్డేట్ ఇస్తారేమో, లేదా అభిమానుల్ని ఆశ్చర్యపరిచే విషయం చెప్తారేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా సింపుల్గా అభిమానులతో మాట్లాడారు. తన ప్రసంగంలో ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయకుండా, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చాలా హుందాగా తన సందేశాన్ని అభిమానులకి చేరవేశారు. మన హీరోని అభిమానిద్దాం, కానీ మరో హీరోని గౌరవించడం కూడా నేర్చుకుందాం అని చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోలందరూ ఒకరితో ఒకరు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని, అభిమానులు కూడా అదే విధంగా ఉండాలని బన్నీ కోరారు. హీరోల మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండదని, కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానుల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతున్నాయని, ఇకపై అలాంటి పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రతి అభిమాని ముందుగా తన కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని, తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని కూడా అల్లు అర్జున్ సూచించారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని సింపుల్గా వదిలేయండి, ట్రోలింగ్ చేయకండి, ద్వేషం పెంచుకోకండి. మీ సమయాన్ని, మీ డబ్బుని, మీ ఎనర్జీని ఇతరుల్ని విమర్శించడానికి కాకుండా మీ కుటుంబం కోసం, మీ కెరియర్ కోసం ఉపయోగించండి అంటూ అభిమానులకి విలువైన సందేశం ఇచ్చారు. ఈ మాటలు విన్న అభిమానులు కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో ఆయనకు మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, హేట్ క్యాంపెయిన్లు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో అల్లు అర్జున్ ఇచ్చిన ఈ సందేశం చాలా మందిని ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళం, తమిళనాడు, కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందిన బన్నీకి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైన ఫ్యాన్స్ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. గతంలో అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో కొనసాగిన అభిమానుల సంఘాన్ని ఇప్పుడు అధికారికంగా ఏఏఎఫ్ఏ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్గా మార్చారు. ఈ కొత్త పేరుతో ఇప్పటికే కేరళంలో మొదటి సమావేశం జరగగా, ఇప్పుడు హైదరాబాద్లో రెండో సమావేశం నిర్వహించారు. ఇకపై దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి అభిమానుల్ని కలుస్తా అని, వారితో సమయం గడుపుతా అని కూడా హామీ ఇచ్చారు. ఈ మీట్లో మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే, దాదాపు 6 గంటల పాటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య గడిపారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటమే కాకుండా వారితో సెల్ఫీలు, ఫోటోలు కూడా దిగారు. అంతేకాదు, కార్యక్రమానికి హాజరైన 600 మంది అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీలు అందించడం కూడా విశేషంగా నిలిచింది. అభిమానుల సంక్షేమం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఓ అభిమాని పూరి జగన్నాథుడి విగ్రహాన్ని బహుమతిగా తీసుకొచ్చినప్పుడు అల్లు అర్జున్ వెంటనే తన షూస్ తీసి గౌరవప్రదంగా ఆ విగ్రహాన్ని స్వీకరించడం కూడా అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫ్యాన్స్ మీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే చర్చ కూడా ఇప్పుడు జోరుగా సాగుతుంది. కొందరు ఇది కేవలం అభిమానుల్ని కలిసే కార్యక్రమం అని అంటుంటే, మరికొందరు సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్స్ వార్కు ముగింపు పలకడానికి అల్లు అర్జున్ ఈ మీట్ ఏర్పాటు చేశారని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్, హేట్ క్యాంపెయిన్లు, హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న అనవసరమైన గొడవల్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. అభిమానులు తమ సమయాన్ని నెగిటివ్ విషయాలపై వృధా చేయకుండా జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకోవాలని ఆయన చెప్పిన సందేశం కూడా అదే విషయాన్ని సూచిస్తుంది. ఇక అభిమానుల సంఘాల్ని కూడా క్రమశిక్షణతో కూడిన బలమైన కమిటీలుగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. అభిమానులు కేవలం సినిమాల కోసం మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఆయన కోరినట్లు
చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మీట్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు మరింత గర్వపడేలా మున్ముందు అడుగులు వేస్తాను అంటూ ఆయన చేసిన పోస్ట్ అభిమానుల్ని మరింత ఆనందానికి గురిచేస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్లో ఎలాంటి సంచలన ప్రకటనలు లేకపోయినా అభిమానులకు ఇచ్చిన సందేశం మాత్రం చాలా బలంగా చేరింది. హీరోల మధ్య స్నేహం ఉన్నట్లే అభిమానుల మధ్య కూడా పరస్పర గౌరవం ఉండాలి అని, ట్రోలింగ్ కు దూరంగా ఉండాలని, కుటుంబం కెరియర్ కు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పిన బన్నీ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాయి. మరి అల్లు అర్జున్ అభిమానులకు ఇచ్చిన ఈ సందేశంపై మీ అభిప్రాయం ఏంటి? హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ తగ్గాలి అంటే ఇలాంటి మీటింగ్స్ ఉపయోగపడతాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.